వ్యవసాయ రంగంలో టెక్నాలజీ అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ సబ్సిడీ అందిస్తోంది. రానున్న రోజుల్లో యాంత్రీకరణతో సేద్యం తప్పేదని శాస్త్రవేత్తలు తేల్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో తొలిసారిగా యాంత్రీకరణతో వ్యవసాయానికి నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి బీజం వేశారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ విప్లవాత్మక మార్పులకు దోహదపడుతుందని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అభిప్రాయపడుతున్నారు. ఎమ్మెల్యేగా ఉన్న వ్యవసాయం అంటే ఎనలేని మక్కువ. కొత్త ప్రయోగాలు చేయడం, యాంత్రీకరణ వైపు తాను అడుగులు వేస్తే తోటి రైతులు సైతం ఆ దిశగా పయనిస్తారనే బలమైన విశ్వాసంతో ముందుకు కదిలిస్తున్నారు. ఈ నేపథ్యంలో కత్తిరివారిపేట గ్రామంలో తన వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్ ద్వారా వరి పంటకు యూరియా, DEP, ఇతర క్రిమిసంహారక మందులు పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రమణమూర్తి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించే రైతులు అధిక దిగుబడి సాధిస్తారని తన అనుభవం మేరకు చెబుతున్నానన్నారు. వ్యవసాయ రంగంలో సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టాలన్నారు. రైతు సోదరులకి నా తాలూగా విజ్ఞప్తి, ఒక శాసనసభ్యుడిగా రైతుగా నేను ఏం మనం చేస్తున్నానంటే, ఈవేళ టెక్నాలజీని అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వ్యవసాయం రాను మనకి కూలీల కొరత ఏర్పడుతుంది. రైతు కుటుంబాల నుంచి కానీ, కాకపోతే కూలీ కుటుంబాల నుంచి కానీ వ్యవసాయాన్ని విడిచిపెట్టి వేరే వృత్తుల్ని చేపట్టిన వల్ల చాలా సమస్యగా ఉంది. ఈ సమస్యను అధిగమించాలంటే యాంత్రీకరణకి మనం ముందు వెళ్ళాలి. దానిలో ఇప్పుడు డ్రోన్స్ అనేది ఒక విప్లవం. ఈ దేశంలోన ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ఒక విజనరీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ డ్రోన్స్ ద్వారా పంపిస్తుంటారు. ఫ్లడ్స్లో కలిపి ఆఖరికి ఆహారాన్ని మంచినీరు కలిపి ప్రజలకు అందించే కార్యక్రమం చూసాం. ఇవాళ ఈ డ్రోన్ ద్వారా పురుగు మందులు వాడడంలో, లేకపోతే ఏదైతే నానో యూరియా కానీ, DAP కానీ, పొటాష్ కానీ వాడడం ద్వారా మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళొచ్చునని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. కారణం ఏంటంటే, ఈవేళ మనకి ఒక యూరియా బస్తా రావాలంటే దాని ట్రాన్స్పోర్టేషన్ చాలా అవుతుంది. అదే నానో యూరియా మనం వాడితే దాని ట్రాన్స్పోర్టేషన్ తగ్గిన వల్ల రైతు మీద దాని ఖర్చు కలిపి తగ్గే పరిస్థితి ఇవాళ ఉంది. అందువల్ల మనం నానో యూరియాని ఈ డ్రోన్ల ద్వారా వాడుకోవాలి. రైతాంగానికి DAPని కానీ, పొటాషియం కానీ, అలాగే పురుగు మందులు. దీని ఉదాహరణకి మొన్న చెరుక్కి ఎర్రనల్లి వచ్చింది. దీన్ని మామూలు స్ప్రేతో చేయించాలంటే కొట్టే మనిషి ముఖం మీదకి అది వచ్చి అతనికి ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంది. వెంటనే డ్రోన్ ద్వారా నేను స్ప్రే చేయించిన వల్ల ఆ ఎర్రనల్లిని కలిపి పరిగెట్టించినాను. మనుషులు కలిపి ఎటువంటి అనారోగ్య పరిస్థితి రాలేదు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ JD శ్రీధర్ మాట్లాడుతూ డ్రోన్లను ప్రభుత్వం సబ్సిడీతో రైతులకు అందిస్తోందన్నారు. గ్రామంలో ఎమ్మెల్యే సాగు చేస్తున్న విధానాన్ని తోటి రైతులు అవగాహన పెంచుకోవాలన్నారు. వ్యవసాయ శాఖ AD రవీంద్ర భారతి, మండల AO చిరంజీవిరావు తదితర అధికారులు ఈ డ్రోన్ వినియోగం, లాభాలపై ఎమ్మెల్యే సమక్షంలో రైతులకు వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించారు. మబుగాం గ్రామంలో మరి ఇక్కడ ఉన్నాం మనం. గౌరవనీయ శాసనసభ్యులు శ్రీ బగ్గు రమణమూర్తి గారు క్షేత్రస్థాయిలో మరి ఈ రోజున మనం డ్రోన్ డిమాన్స్ట్రేషన్ కూడా ఎరువులు పిచికారి ఆట మీద కూడా మన ప్రదక్షిణ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా గౌరవనీయ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు అప్పుడు ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో లేబరు షార్టేజ్ సమయంలో ఈ యొక్క డ్రోన్ ఆవశ్యకత కానీ, నానో యూరియా, నానో DAP ఇలాంటి ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే సార్ చెప్పినట్టు ముఖ్యంగా రైతులు ఈ రోజు వ్యవసాయం చేయాలంటే చాలా క్లిష్టమైన స్థితిలో ఉన్న సమయంలో గౌరవనీయ ప్రధానమంత్రి గారు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ రోజున ఆధునిక వ్యవసాయం మీద, ఆధునిక టెక్నాలజీ మీద దృష్టి పెట్టడం జరిగింది. సో దాని సందర్భంగానే 15,000 డ్రోన్ దీదీలని మన గవర్నర్ ప్రధానమంత్రి గారు అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా అన్ని చోట్ల కూడా ఈ యొక్క ప్రచార కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ యొక్క స్థితిలో ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్కి 100 డ్రోన్లు దీదీలు ఇవ్వడం జరిగింది. దాంట్లో శ్రీకాకుళం జిల్లాలో 10 డ్రోన్ దీదీలని ట్రైనింగ్ చేసి ఉచితంగా మరి అయింది. సో దీనికి మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తున్నారు. ఇలాంటి సహకారాన్ని మనం రైతు సోదరులందరూ, అలాగే యువత, ముఖ్యంగా చదువుకున్న యువత ఏదో ఎంప్లాయ్మెంట్ లేదు అనకుండా ఈ యొక్క టెక్నాలజీ ఉపయోగించి